న్యాయాధిపతులు 14. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. రైట్. అంటే ఇక్కడ ఇతను ఇప్పుడు ఇతనికి గురి వద్దకు తీసుకెళ్ళడానికి మరి దేవుడు ఇక్కడ సింహాన్ని రప్పించి సింహాన్ని చీల్చేటువంటి ఆత్మను కూడా ఇక్కడ ఇచ్చి సంసోనికి ఏమిస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి అంటే మొదటిసారి శాంసన్కి కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? దేవుని ఆత్మ నా మీదకి వచ్చేస్తుంది అంటే నా ముందు ఈ సింహాన్ని నేను చంపేయగలను. హీ గాట్ కాన్ఫిడెన్స్. అదే సంసోన్ ఏం చేశాడు? 14-19 న్యాయాధిపతులు 14:19. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలని ఇచ్చాడు. ఆ తర్వాత ఏదో గొడవ వచ్చింది, అదంతా మీరు చదువుకోండి. ఆ గొడవలో దేవుని ఆత్మ వస్తే 30 మందిని చంపేశాడు. న్యాయాధిపతులు 15:14-15 వరకు. జడ్జెస్ 15:14-15. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనార వలె ఆయను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అంటే తన బలహీనతలో ఉంటుండగా కూడా అతనికి దావీదులాగా ట్రైనింగ్ ఇచ్చాడా లేదా? హీ ట్రైన్డ్ అండ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ పాయింట్ 1. ఇంకా 7 ఉన్నాయి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు గొప్పదా? నువ్వు విశ్వాసములో ఉండి దర్శనములో ఉండి కొంతకాలం ప్రార్థించి ఉపవాసం ఉండి తర్వాత నువ్వు బలహీనతలో ఉన్నా నీలో ఇంకా విశ్వాసం ఉందా? దేవుడు నిన్ను గురి వద్దకు తీసుకెళ్తాడు. నిన్నెవరు నిందించినా నువ్వేమనుకున్నా సరే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే, నీ బలహీనత కూడా నీ విశ్వాసములో ఉన్నావు, నువ్వు కృపలో ఉన్నావు కాబట్టి నీవు ఆయన స్వరూపములోకి మారి తీరతావు. ఇవన్నిటిలోంచి కూడా దేవుడు నీ మేలు కొరకే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానంటున్నాడు. అంటే నీ బలహీనత గొప్పదా? ఆయన యొక్క త్యాగం గొప్పదా? నీ యొక్క బలహీనత కంటే ఆయన రక్తము, ఆయన క్షమాపణ గొప్పది. ఎంతమందికి అర్థమైంది ఇది? రైట్. కాబట్టి ఎవరెవరైతే నిన్ను తీర్పు తీర్చారో, ఎక్కడెక్కడ నువ్వు తీర్పు తీర్చుకొని జరగదనుకున్నావో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంకా నువ్వు విశ్వాసంలో ఎదుగుదామని నీ హృదయం ఉంది. ఆ హృదయాంతరంధ్రములు దేవుడు చూశాడు. ఇంకా ప్రార్థిస్తున్నావు, ఇంకా దేవునికి వస్తున్నావు, ఇంకా బైబిల్ చదువుతున్నావు, ఇంకా ఎదగాలనే హృదయం నీలో ఉంది. కాబట్టి ఆ హృదయాంతరంలో చూచిన దేవుడను నీ బలహీనతలు ఒకవేళ అక్కడక్కడ ఉన్నాయా అవన్నీ నీ మేలు కొరకే మారుస్తానంటున్నాడు దేవుడు. అవి కూడా నా చిత్తంలోనే ముందుకెళ్ళిపోవడానికి నీకు సహాయపడతాయి. ఎంతమందికి అర్థమైంది? నువ్వు మంచి క్రియలు చేసి ఉండొచ్చు 100, కానీ నీకు 60 తప్పులు కనపడుతున్నాయేమో, 2 పెద్ద తప్పులు కనపడుతున్నాయేమో. కానీ ఇప్పుడు నీ హృదయం సరళంగా ఉంది, ముందుకెళ్ళిపోవడానికి మరి నీ హృదయం బాగుంది కాబట్టి అవన్నీ ఆయన యొక్క ప్రణాళిక కోసమే సహాయపడతాయంట. ఆల్రైట్. నెంబర్ 2, యూ క్యాన్ ఇన్స్టెంట్లీ క్లెయిమ్ హిజ్ మెర్సీ. ఇన్స్టెంట్ మెర్సీ. ఇంకోటి ఏంటి? ఇన్స్టెంట్ మెర్సీ. మొదటి పాయింట్ ఏం చెప్పాను? రెండవది ఇన్స్టెంట్ మెర్సీ. ఇన్స్టెంట్ మెర్సీ. చాలాసార్లు మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పొరపాటు చేస్తారు, ఆ గ్లాస్ పడగొట్టేస్తారు, ఓకే, లేకపోతే ఏదో ఒక పొరపాటు 1-2 సంవత్సరాలు వాడికి తెలిసి తప్పు చేశాడని. కానీ తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి 1 సెకండ్ కూడా ఆలోచించడు. అకార్డింగ్ టు గాడ్, నీవేదైనా దేవుని విషయం ఏదైనా పొరపాటు, ఒక తప్పు నిర్ణయం చేసుకున్నప్పుడు నీవు 2-3 రోజులు దేవుడి కృప అడుగు, ఓకే, 2-3 రోజులు ప్రార్థించావు, కొంచెం భయపడతావు. లెట్ us see how we deal with that. ఓకే. రోమిలికి రాసిన పత్రిక 5:5-9. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది.
ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆగండి, మనం పరిశుద్ధంగా ఉంటే చనిపోయాడా, మనం పాపంలో ఉంటుండగా చనిపోయాడా? హీ స్టిల్ డైడ్. నువ్వు తర్వాత మరుమనసు పొందావు, రైట్. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రైట్. మీరు ఇంకా పాపములో ఉండగానే ఆయన చనిపోయాడు. అప్పుడు నీకు అసలు ఏమీ లేదు, అవునా కదా? లోకములా. ఇప్పుడు ఒక పొరపాటు చేసేసి ఏమో దేవుడు ఏం చేస్తాడు, కొడతాడా, తిడతాడా, మాట్లాడతాడా, నా ప్రార్థన ఆలకిస్తాడా, నెరవేరుతుందా, నెరవేరుతుందని భయపడుతున్నావు. చదువమ్మ 9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇప్పుడు నువ్వు విశ్వాసంలో ఉన్నావు, ఉగ్రతలో ఆ ఉగ్రత అనేది అసలు లేనే లేకుండా, మరి తప్పకుండా మరి గ్యారంటీగా నువ్వు ఉగ్రతలో వెళ్లకుండా ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కాబట్టి ఆయన ప్రేమ నీకు ముందుగానే చూపించాడు. కాబట్టి నీవు ఆ పడిపోయిన వెంటనే ఒక వారమో, నెలో, సంవత్సరమో, 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోకుండా లేచి ఇంకా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని ఒక క్షణములోనే కృప పొందుకొని ముందుకెళ్ళిపోవచ్చు. యు గెటింగ్ మీ నౌ? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఇస్ యూ కెన్ క్లెయిమ్ ఇన్స్టెంట్ మెర్సీ. హెబ్రీయులు 4:14-16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదాము. చూడండి, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాం, విశ్వాసంలో షేక్ అవ్వద్దు. చూద్దాం ఎందుకు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కానీ మనలాంటి బలహీనతలే యేసయ్య ఎదుర్కొన్నాడు. ఆ బలహీనత వచ్చింది ఆయనకి, స్టార్టింగ్ ఫేస్ చేశాడు. కానీ వెంటనే అది ఇంకా తలంపు రూపంలో స్టార్ట్ అయిన వెంటనే ఆయన ఆల్రెడీ ప్రార్థనలో ఆత్మతో నింపబడి ఉన్నాడు కనుక అది ఆవరించిందా, అది ఎప్పుడు ఓవర్టేక్ చేయలేకపోయింది ఆయన్ని. చూడండి, ఆయన తండ్రి వద్దకు వెళ్ళి మొదట ఆయనలో బలహీనత ఉందా లేదా అని చూడడానికి ఏమంటాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. అది బలమా బలహీనత? ఆయనకి దేవుని చిత్తము తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు, మనకు నేర్పిస్తున్నాడు ఒక రకంగా ఆ వాక్యము ద్వారా ఎలాగా ఒక్కసారి కూడా బలహీనతకు లోనవ్వకుండా ఎలా జీవించవచ్చు అని, ఒక్కసారి కూడా పాపం చేయకుండా. ఈజ్ లీడింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బై ద హోలీ స్పిరిట్. ఆయన ఏం చేశాడు, ఎప్పుడు ప్రార్థించినంత వేదనతో ప్రార్థించాడు. అప్పుడు ఆయన ద లాస్ట్ మిషన్, అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన చెమట ఎలా మారిందంట, రక్తముగా మారిందంట. అంటే ఈ బలహీనతను ఎలాగైనా జయించాలా అని. ఆ తర్వాత మనం చూస్తే దూతలు వచ్చి ఆయన ఏం చేశాయంట, బలపరిచాయి. సో హీ నెవర్ గేవ్ అప్ టు వీక్నెస్. ఆయన అన్నిటినీ జయించేశాడు. కానీ ఆయన నువ్వు పడిపోయినా అది ఆయనకు తెలుసు అంట, ఆహా ఈ బలహీనతలో పడిపోయావు, నువ్వు ప్రార్థించలేకపోయావు, దేవుని యొక్క ఆత్మను ఉపయోగించుకోలేకపోయావు, ఉపవాసము చేయలేకపోయావు, జయించలేకపోయావు, ఎడతెగక తెలుసు ఉండి ఆయన ఏం చేస్తాడంట, సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడి ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఓకే, చదవమ్మ. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. 12 మంది నన్ను తిరస్కరించేశారు 3.5 సంవత్సరాలు. దావీదు ఇలా చేసేసాడు, వాళ్ళు అలా చేసేశారు. ఏం చేయాల? ఆయన మళ్ళా వాళ్ళకి సహాయం చేశాడు. అది కూడా చూద్దాం, తర్వాత ఉంది. హీ హెల్ప్డ్ దెమ్. మీరు తిరస్కరించేశారు, నేను మిమ్మల్ని తిరస్కరించేస్తాను అన్నాడా? ఏం చూశాడు? వారి యొక్క హృదయాన్ని. ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారా లేదా? సమస్తాన్ని విడిపించి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు. ఆ హృదయాన్ని ఆయన చూశాడు. ఆ బలహీనతను జయించడానికి వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. హీ ఎంపవర్డ్ దెమ్. కాబట్టి నీ బలహీనతలో నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా, శిష్యులు వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు చేపలు పట్టుకోవడానికి. పద, ఇంక మన పని అయిపోయింది, ఇంక దేవుడు మనం తిరస్కరించేసాం కాబట్టి ఆయనకు రాడు మనల్ని అంగీకరించడానికి. నో, ఆ చేపలు పట్టుకోకుండా వెళ్ళుకోకుండా కూర్చొని వాళ్ళు వెయిట్ చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు నుంచి మీరు అపవాది మీ మీద నింద వేసినప్పుడు, మీరు పడిపోయినప్పుడు,
సమయం అధికంగా వృధా చేసుకోకుండా ఆయన కృపను వెంటనే వాడుకొని వెంటనే బలము తెచ్చుకొని జాగ్రత్త పడి ముందుకు వెళ్ళిపోదురుగాక. క్లెయిమ్ ద ఇన్స్టెంట్ మెర్సీ అండ్ యూ కెన్ స్టాప్ మెనీ జడ్జ్మెంట్స్. ఒక్కొక్కసారి ఆ బలహీనతలో మీరు పడిపోయి దేవుడు కోపం తీసుకున్నాడని ఎక్కువ టైం ప్రార్థన చేయకుండా ఉంటే ఇంకా లేనిపోని బలహీనతలు వచ్చి 1 నెల 6 నెలలు వేస్ట్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద గండాల్లోకి పడే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో డోంట్ వేస్ట్ యువర్ టైం. క్లెయిమ్ ఇన్స్టెంట్ మెర్సీ. నజరేయుడైన యేసయ్య, నీ సంఘము, నీ బిడ్డలు వారు అబ్రహాములాగా పరలోకానికి వెళ్ళడానికి వారినందరినీ ఐశ్వర్యములు ఆశీర్వదించండి. ఎక్కడెక్కడైతే ప్రజలు ఇందులో పాల్గొన్నారో నాయన, ఇదిగో వారు ఆర్థికంగా నీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడు కాబట్టి నజరేయుడైన యేసయ్య వీళ్ళందరినీ ఆర్థికంగా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా వారికి దయచేయమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.